ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణిలారా? దేవుని కృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం 1 కొరింథీయులకు 3:7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీయూ లేదు. ప్రియులారా, ఈ వాక్యం మనకు చాలా గొప్ప ఆత్మీయమైన సత్యాన్ని నేర్పిస్తోంది. మనుష్యులు ప్రయత్నించవచ్చు, అలాగే సహాయం చెయ్యవచ్చు, అలాగే మార్గం కూడా చూపవచ్చు. కాని ఇక్కడ విషయమేమిటంటే, మనకి నిజమైన సహాయం మాత్రం దేవుని వలననే వస్తుంది. ప్రియులారా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఒక ఊరిలో ఒక రైతు విత్తనం నాటుతాడు, ఇంకొకరేమో నీళ్లు పోశారు. కాని ఇక్కడ మాత్రం ఆ విత్తనం మొలకెత్తాలంటే, పెరగాలంటే, ఫలించాలంటే దేవుని కృప చాలా అవసరం. ప్రియమైన సహోదరీ సహోదరులారా, అలాగే మన జీవితంలో కూడా మనం పనిలో ఎంత కష్టపడినా, అలాగే ఉద్యోగాల కోసం ఎన్ని కంపెనీలు తిరిగినా, అలాగే నువ్వు ఎన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసినా సరే, అలాగే నీ యొక్క వివాహం కోసం ఎంత ప్రయత్నించినా సరే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి: దేవుని కృప, ఆశీర్వాదం లేకపోతే నిజమైన ఫలితం రాదు. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది ఇలా అనుకుంటారు: నా టాలెంట్ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది, నా తెలివితోనే కాంపిటీటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యాను, నా కష్టంతోనే నేనిక్కడకు వచ్చాను అని అలా ఓవర్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. నీకు శ్వాస ఇచ్చింది ఎవరు? నీకు మంచి ఆరోగ్యం, బలం ఇచ్చింది ఎవరు? నీకు మంచి అవకాశాలు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే అది నీకు ఇచ్చింది ఎవరు? అలాగే నువ్వు కాంపిటీటివ్లో పాస్ అయ్యావంటే నీకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మరి అలాంటిది ఆయన కోసం నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అన్నీ ఇచ్చాడు. అన్నింటికన్నా ఇంకొకటి ఉంది గొప్పది. అది ఏంటో తెలుసా మీకు? మీకోసం, నా కోసం తన ప్రాణాన్ని లెక్క చెయ్యకుండా రక్తంతో కొనుక్కున్నారు. అది నా యేసుని ప్రేమ. ప్రియులారా, అందుకే మనం అస్సలు గర్వపడకూడదు. ఎందుకంటే మనకు అభివృద్ధి, అలాగే రక్షణ వచ్చింది అంటే అది కేవలం దేవుని వల్లనే కదా. స్నేహితులారా, విజయము అనేది దేవుని చేతిలోనే ఉంది. ప్రియులారా, మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు ఏ పని చేసినా, అది ఉద్యోగమైనా, పరీక్షలైనా, లేకపోతే మీ వివాహమైనా సరే, ప్రార్థన చేసి మొదలుపెట్టు. దేవుని చిత్తాన్ని కనిపెట్టు. కాని ఫలితాన్ని మాత్రం దేవుని చేతికి అప్పగించాలి. ప్రియులారా, కొన్నిసార్లు మనం చాలా కష్టపడతాం, కాని వెంటనే ఫలితం కనిపించదు. అప్పుడు నిరాశపడిపోతాం. కాని గుర్తుపెట్టుకోండి, దేవుడు సరైన సమయంలో మీ కష్టానికి ఫలితమిస్తారు. ఆయన ఆలస్యం చేసినా నువ్వు కోరుకునేది మాత్రం ఇవ్వకుండా ఉండరు. ఇది నిజం. ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను దేవునిపై ఆధారపడుతున్నానా, లేక నా బలంపై, లేక నా సొంత జ్ఞానానిపై గర్వపడుతున్నానా? ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రియులారా, నేను నా విజయానికి దేవునికే మహిమ ఇస్తాను. నా ఆత్మీయ జీవిత అభివృద్ధి కోసం దేవునిపై ఆధారపడతాను. ప్రియులారా, మనుష్యులు నాటవచ్చు, మనుష్యులు నీళ్లు పోయవచ్చు, కాని వృద్ధి కలుగజేయువాడు దేవుడే. ఇదే సత్యం, ఇదే ఆశీర్వాద రహస్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, మీ కుటుంబాలకును నిత్యమూ తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.